మా ఇంట్లో మేము నూరుడు పచ్చళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కాబట్టి రోల్ పెడుతున్నాను చాలా ఈజీగా. వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్స్. హలో, వెల్కమ్ టు వండర్ రాజీ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ పన్నీర్ ఎలా చేయాలి అనేది ఇంట్లో చాలా ఈజీగా జస్ట్ 1 అవర్లో రెడీ అయిపోతుంది. మీకు ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. నేను ఆల్రెడీ దీని మీద పాలు పెట్టాను. చూడండి, 2 లీటర్స్ పాలు తీసుకున్నాను. 2 లీటర్స్కి మీకు మంచి క్వాలిటీ ఉంటే అప్రాక్సిమేట్గా 400 గ్రామ్స్ అట్లా వస్తుంది పన్నీర్. దానిలో పొంగొచ్చి మరుగు స్టార్ట్ అవ్వగానే మన వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ ఇలా 1/2 కప్పు వైట్ వెనిగర్. ఒకవేళ మీకు అది విరగకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు బాగా విరగడం కోసం 1/2 కప్పు వెనిగర్ వేస్తాను. హైలో పెట్టండి. వెనిగర్ వేసి ఇలా తిప్పుతూ ఉంటుంటే 1 మినిట్లో విరిగిపోతాయి మొత్తం. చూసారా? వెనిగర్ లాంటివి వాడడం ఇష్టం లేకపోతే, అంటే వెనిగర్ వేయడం వల్ల కొద్దిగా సాఫ్ట్నెస్ వస్తుంది, నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. దాదాపుగా నిమ్మకాయ కూడా ఒక 4-5 నిమ్మకాయల దాకా రసం పడుతుంది. మంచిగా రసం వచ్చే నిమ్మకాయలు అయితే. మొత్తం విరిగిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసేయాలి. ఇప్పుడు ఇలా ఒక వైట్ క్లాత్ తీసుకోండి. మీకు ఇలా ఐడియా ఉంది కదా, ఇలా చిల్లుల గిన్నె తీసుకుంటే బాగా దిగుతుంది. ఇలా ఈ క్లాత్లో పోసేసుకోవాలి. మొత్తం వేసేసాం. ఇందులో ఈ క్లాత్ని ఇలా మూటలా కట్టుకొని, ఈ నీళ్ళు వచ్చినాయి కదండి, ఇందులోకి ఇలా దీన్ని సాధ్యమైనంత వరకు మడతలు లేకుండా ఈక్వల్గా ఇలా పెట్టుకుని, నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి వంపేసేయండి. కింద గిన్నె ఖాళీ చేసేసుకొని, మీరు ఎక్కువ దగ్గరికి పెట్టుకుంటే లావుగా వస్తుంది ఇలాగ మందంగా. అలా కాకుండా కొద్దిగా పలుచగా ఉండాలి అంటే కొద్దిగా క్లాత్ ఎక్కువ వదిలితే స్ప్రెడ్ అవుతుంది. ఇలా పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక బరువుగా ఉన్నది ఏదైనా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో మేము నూరుడు పచ్చళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కాబట్టి రోల్ పెడుతున్నాను చాలా ఈజీగా. ఇంత బరువుది పెట్టడం వల్ల మీకు 1 అవర్లో అది గట్టిపడిపోతుంది, పన్నీరు రెడీ అయిపోతుంది. ఇలా వదిలేస్తే మీకు 1 అవర్లో పన్నీర్ రెడీ అయిపోతుంది. దాన్ని మీకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో పన్నీర్ రెడీ అయిపోయిందండి. జస్ట్ 1 అవర్ అంటే టైం టేకింగ్. చేయడం 5 మినిట్స్, అది ఒక 1 అవర్ అయిన తర్వాత మీకు పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల మీకు తెలుసు కదా, బయట కొనుక్కుంటే
మేబీ అందులో ఏం కలుపుతారనేది ముందు మనకి తెలీదు. అండ్ అది ఒక 2 రోజులు ముంచేసారా, 3 రోజులు ముంచేసారా అలా ఉంటది. మాకైతే ఇక్కడ ఫ్రెష్ పన్నీర్, మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటాము. చాలా ఇష్టంగా తింటారు అందరూ పన్నీరు. మినిమమ్ 1 కిలో పడుతుంది మాకు 1 టైం చేసుకోవడానికి. సో, అందుకని ఎప్పుడూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. మనకి ప్రైస్ వైజ్ కూడా కిలోకొచ్చి దాదాపు 200 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో, అందుకని ఈ సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటాం. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తది ఇలాగా. ఇప్పుడు అది గట్టిపడాలి కదా! 1 అవర్ అయిన తర్వాత అది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో మీకు ఎలా కొయ్యొచ్చో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు పన్నీర్ కట్టి మనం 2 అవర్స్ అయిందండి. ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి. వచ్చేసింది మన పన్నీర్. సో, దీన్ని క్యూబ్స్ కింద కోసుకోవచ్చు. అంటే కొద్దిగా పెద్ద సైజు. ఎలా కావాలంటే అలాగా మీ ఇష్టం. పన్నీర్ ఎప్పుడు స్క్వేర్సే బాగుంటుంది. చూసారా చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇదండి పన్నీర్ రెసిపీ. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పుడయ్యప్పుడు వచ్చేస్తూ ఉంటాయి.